సో దీంతో పాటు మరో కీలకమైన వార్త, తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి గారిని నియమించారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు ఆయన. సో శివధర్ రెడ్డి గారి గురించి చూస్తే ఒకసారి మనం 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నెలాఖరున జితేందర్ పదవి విరమణ, త్వరలో కీలక ఐపీఎస్లు కూడా ఆల్రెడీ అయిపోయింది కదా, కీలక ఐపీఎస్లు కూడా బదిలీ జరిగిపోయింది. ఒకసారి అంటే ఇప్పటివరకు మనకి డీజీపీలు గవర్నమెంట్ ఎవరిని అనుకుంటే వాళ్ళని నియమిస్తూ ఉంటారు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం డీజీపీ నియామక పత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చారు. డీజీపీ శివధర్ రెడ్డి గారిని నియమిస్తారని ముందు నుంచే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన నియమించారు. ఒకసారి ఆయన స్పెషాలిటీ ఏంటో చూస్తే మనం 1994 బ్యాచ్ ఐపీఎస్ శివధర్ రెడ్డి, ఆయనది తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దతొంట్ల నేటివ్, పుట్టింది పెరిగింది హైదరాబాద్ కాబట్టి తను పక్కా హైదరాబాదు. ప్రధానంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది ఎప్పుడంటే ఆయన నయీం ఎన్కౌంటర్ చేశారు. నోటోరియస్ క్రిమినల్, పెద్ద నెట్వర్క్ క్రూయల్ క్యారెక్టర్ అయిన నయీంను ఓ పర్ఫెక్ట్ ఆపరేషన్లో ఖతం చేయటంలో ఏంది చాలా కీలక పాత్ర అంట. సో క్రెడిట్ వచ్చింది ప్రభుత్వానికి, పెయిన్ ఒక సిస్టంకే మొగ్గు చూపిన ఆఫీసర్ వంతైంది. సో ఈ నయీం ఎన్కౌంటర్ దగ్గర నుంచి ఈయన బాగా పాపులర్ అయ్యారంట. సో ఈయన చాలా పవర్ఫుల్ డీజీపీగా ఉన్నారు. ఈయన గతంలో లాయర్గా కూడా కొంతకాలం ప్రాక్టీస్ చేశారంట. సో కొన్ని కీలకమైన కేసుల్లో ఈయన ఉన్నారు. ఈయన ఎప్పుడు ఇంటెలిజెన్స్ ఇలాంటి విభాగాల్లో ఉన్నారు కాబట్టి అందరు సీఎంలతోటి వీళ్ళందరితోటి కూడా ఈయనకి మంచి